Hello everyone, this is Divya Reddy. I am practicing as an advocate at Hyderabad. Recently trend అవుతున్న వీడియో హీరో రాజ్ తరుణ్ పైన సెక్షన్ 493 ఆఫ్ ఐపీసీ అండ్ అదర్ ఫ్యూ మోర్ సెక్షన్స్ పైన ఎఫ్ఐఆర్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ సెక్షన్ 493 ఆఫ్ ఐపీసీ రీసెంట్లీ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 81 లో ఇవ్వడం జరిగింది. మరి ఈ సెక్షన్స్ అంటే ఏంటి అండ్ ఇలాంటి అఫెన్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ కంప్లైనెంట్ లావణ్య అనే ఒక అమ్మాయి హీరో రాజ్ తరుణ్ పైన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానివ్వండి, ఒక అమ్మాయిని మ్యారేజ్ కాని దానిని మ్యారేజ్ అని చెప్పి నమ్మిస్తూ కొంతకాలం పాటు తనతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసిన తర్వాత తనను వైఫ్ గా కాదని కానీ లేదా తన మ్యారేజ్ కాదు కానీ డినైన్ చేసినట్లయితే దానికి గాను సెక్షన్ 81 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఒక అన్లాఫుల్ మ్యారేజ్ ని లాఫుల్ మ్యారేజ్ గా కొంతకాలం పాటు ఆ అమ్మాయిని రిలేషన్షిప్ లో మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్ లో తనని వైఫ్ కాదని చెప్పేసి తన మ్యారేజే కాదని కానీ డినైన్ చేస్తే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి గాను 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అండ్ ఫైన్ కూడా రెండు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ క్రిమినల్ అఫెన్సెస్ పైన నాలెడ్జ్ ని పెంచుకోండి అండ్ క్రిమినల్ అఫెన్సెస్ కి దూరంగా ఉండండి. అండ్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ స్టే కనెక్ట్ విత్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ Instagram. థ్యాంక్ యూ.